ఓం నమ శివాయ. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని మన నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారమ వలనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ మానవ శరీరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యారాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యం. దీనిని జ్యోతిష్యపరంగా చూస్తే కుజ, రాహు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి, చతుర్దశిలలో మంగళవారము నాడు గాని, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కానీ దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతానం సంపత్తిం దేహీమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరాదయాచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహీమే సదా. ఇలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నుగనవి నివేదన చేయాలి. స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్యపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించును. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కనిపిస్తున్నాయి. ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్లో తప్పకుండా చూడండి.